వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అనేది వింటారండి. మీరు ఒక ఆఫర్ అనేది వింటారు. మీకు త్వరలోనే ఒక మేజర్ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఏంజిల్ చెప్తున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి, ఓకేనా? అండ్ ఒంటి కాలు మీద ప్రయత్నం చేసినా సరే ఫలితం దక్కలేదు. మీ యొక్క ప్రొటెక్షన్ ముందు వారి యొక్క కర్మ అనేది ఎందుకు పని చేయలేదండి. వాళ్ళ కర్మ వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. పైగా వాళ్ళు ప్రయత్నించిన ఫలితం అనేది దక్కలేదు. దీనికి సంబంధించి నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఓకేనా? ఎస్, యు ఆర్ రెడీ ఫర్ సంథింగ్ బ్యూటిఫుల్. మీకు త్వరలోనే ఒక ఆఫర్ రాబోతుంది. ఒక వెలుగు వెలుగుతారండి, ఖచ్చితంగా సన్ ఎనర్జీ చూపిస్తుంది. ఒక వెలుగు వెలుగుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది ఎనర్జీ. హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి ఒక 3 మేల్ పర్సన్స్ అయితే దారులు చూస్తున్నారు. సిద్ధంగా ఉండండి అంటే వాళ్ళకి చెప్పారనమాట. యాక్షన్ చెప్తాము, రెడీ 1 2 3 గో అన్నప్పుడు, ఓకేనా? రెడీగా ఉండండి అని చెప్పారు. ఆ పని అయితే జరగదు, ఓకేనా? అండ్ ఎస్, ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, పర్ఫెక్ట్ టైమింగ్లో డివైన్ మీద నమ్మకం ఉంచండి. పర్ఫెక్ట్ టైమింగ్లో ఖచ్చితంగా మీరు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. మనీ విషయంలో ఇది పని కాదు, ఓకేనా? మనీ విషయంలో పర్ఫెక్ట్ టైమింగ్లో నమ్మకం ఉంచితే, దేవుడి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అయితే పాజిటివ్గానే ఉందండి, ఓకేనా? వేగంగా ముగ్గురు విషయంలో అయితే అనుకుంది జరగదు. ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా ప్రయోజనం లేదు. మనీ సంపాదించడానికి మాత్రం దారి ఇది కాదు. అండ్ దారి కూడా చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఒకటికి 3 దారులు ఉన్నాయి మనీ సంపాదనకి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఓకేనా? ముందు యాక్షన్ తీసుకునే విషయంలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఓకేనా? దానివల్ల మీకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ, ఓకేనా? మీకు ఆఫే తెలుసు, ఫుల్గా తెలియదు మీకు. ఇద్దరికి అన్యాయం చేయాలి అని చెప్పి గూఢచారులు ఎవరైతే మనీ ఇచ్చారో, ఆఫర్ ఇచ్చారో, నిజానికి ఇంటికి రైట్ సైడ్ అండి, వాళ్ళ ఇంట్లో ఒక మేల్ పర్సన్ లైఫ్ని తలకిందులు చేసేయడానికి, వాళ్ళని జైల్లో పెట్టడానికి, లేదంటే వాళ్ళని గొడవ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇంకా లైఫ్ లేకుండా చేయాలి అని 100% కూడా, ఓకేనా? ఇద్దరు విషయంలో 0 చేసేసాక అని చెప్పి అనుకోనే ఆఫర్ ఇచ్చారంట. వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా క్రియేట్ అయితే ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడ పనిష్మెంట్ అనేది అనుభవించాలి. ఇప్పుడు ఆల్రెడీ కలియుగం కాబట్టి, ఇది కలికాలం కాబట్టి కర్మ అనేది చాలా స్పీడ్గా వచ్చేస్తుంది, ఓకేనా? సన్ రైజ్ సన్సెట్ అంత గ్యాప్ కూడా ఇవ్వదు. కొన్నిసార్లు మినిట్స్లో వస్తుంది, కొన్నిసార్లు సెకండ్స్లో వస్తుంది, కొన్నిసార్లు అవర్స్ పడుద్ది, అంతే తప్ప ఇప్పుడు 10 years 20 years దాకా దాంకునే ఇలాంటివి లేవు, ఓకేనా? సో కర్మ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. అది ఎట్నుంచన్నా రావచ్చు, ఎలాన్నా రావచ్చు. మీ ఇంట్యూషన్ అనేది ఫాలో అవ్వండి. నియర్ ఫ్యూచర్లో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేసేయాలి, రన్ చేసేయాలి, ఓకేనా? యాప్ రన్ చేసేయాలి, లేదా వీడియో రన్, ఓకేనా? ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, ఆగాల్సిన అవసరం లేకుండా రన్ చేసేయాలి. 2 sides క్యాండిల్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా? లెఫ్ట్ సైడ్ యంగ్ పర్సన్, బ్రదర్ ఎనర్జీ ఉన్నవాళ్ళు, అన్లైక్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అయితే కన్ఫర్మ్, ఓకేనా? మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫర్మ్. వర్రీ అవ్వద్దు, మనీ విషయంలో వర్రీ అవ్వద్దు. అండ్ ఆపడానికి అయితే మొదలే లేదండి ఆపడానికి. అండ్ నాట్ ద రైట్ టైం కాదు, అందుకే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే మర్చిపోండి, ఫస్ట్ ఒక రూట్ లేదా 6 letter ఉన్న పర్సన్ని 0 చేసేయాలి. ఆర్ఆర్ఆర్, 2 R'లు, లేదంటే సెలబ్రిటీ, లేదా నిలబడ్డారు, ఓకేనా? వాళ్ళ జీవితాలు తలకిందులు చేసేయాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఒక వెలుగు వెలుగుతున్నారు, ఓకేనా? నలుగురికి ఇంట్లో ఉన్న ఒక మేల్ పర్సన్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. 30 years ఉన్న 4 members, 420s. మూవ్ ఆన్ అయిపోండి, లైఫ్లో ముందుకు వెళ్ళిపోండి, ఓకేనా? కర్మ అనేది నిజమండి, వాళ్ళ లైఫ్ తలకిందలు అయిపోద్ది. ఇక్కడ కలెక్టివ్స్ ప్రొటెక్టెడ్లో ఉన్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. 4 వారు సెటిల్ అయిపోవచ్చు ఒకళ్ళని రౌండప్ చేస్తే. 50 సాడ్ అయిపోతారు, సెటిల్ అవ్వరు, సాడ్. అది ఒక సాడ్ ఎండింగ్ అవుతుంది వాళ్ళకి, హ్యాపీ ఎండింగ్ అవ్వదు.
ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానివల్ల వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పని చేసాక తీసుకెళ్ళి ఒక 5 స్టార్ హోటల్లో అయితే కూర్చోబెట్టరు కదా. వాళ్ళకి ఒక ఒక ఏరోప్లేన్లో ఫ్లైట్లోనే తీసుకెళ్ళిపోయి ఓకేనా పెద్ద మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు కార్మిక్స్ అండి, నిజాయితీ పరులు కాదు. పని అయ్యేంత వరకే అవసరం. పని అయ్యినా అవ్వకపోయినా వాళ్ళు పని వాళ్ళగానే చూస్తారు. ఓకేనా, ప్రాబ్లం మీకే. రీకన్సిడర్, మళ్ళీ ఆలోచించండి. ఓకేనా, కమ్యూనికేట్ క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. ఎవరితో డీల్ చేస్తున్నారో చూసుకోండి. మనీ లాస్ వాళ్ళకి. ఓకేనా, మీ విషయంలో ఖచ్చితంగా అయితే క్రియేట్ చేయలేరండి. రికవర్ అయిపోతారు, మనీ రికవర్ అయిపోతారు. లాస్ అయిన వాళ్ళు రికవర్ అయిపోతారు, మనీ వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు రికవర్ అయిపోతారు. నో నీడ్ టు వరీ. ఖచ్చితంగా ఇంటికి రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 మెంబర్స్ సెటిల్ అవ్వరండి, పాతాళంలోకి వెళ్ళిపోతారు మేల్ పర్సన్స్. ఓకేనా, అండ్ క్యాట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. క్యాట్ లాగా ఇద్దరు విషయాల్లో చీకట్లో ఎందుకు ఓకేనా, పిల్లల్లాగా వాచింగ్, చీకట్లో వాచింగ్. ఏం వాచ్ చేస్తున్నారు చీకట్లో? ఓకేనా, డి ఈజ్ అ సిగ్నిఫికెంట్. సైడ్ చేసేయాలి. సైడరు వాళ్ళు మీ ఇంటికి సైడ్ ఉండొచ్చు. ఓకేనా, ఒక సైడ్ ఉండొచ్చు. ఇక్కడ ఎల్ లెటర్ ఉన్న పర్సన్ని సైడ్ చేసేయాలి. వాళ్ళతో ఉన్నా సరే లాస్ట్లో వాళ్ళకి బ్యాక్ స్టాంప్ వేయాలి. సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి. వాళ్ళు కళ్ళు మూసుకొని లోకం వాళ్ళని చూడట్లేదు, ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, దేవుడు చూస్తున్నారండి. వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు చేసిన కర్మ ఏదైతే ఉందో అది నిజం, అబద్ధం అయితే కాదు కదా. సో వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానివల్ల ఎదురు చూడడం తప్ప ప్రయోజనం ఉండదు, పని అవ్వదు, క్రియేషన్ చేయలేరు, తలదించుకునేలాగా చేయలేరు. 420s ఫ్యామిలీ లైఫ్ ఉండాలంటే ఓటీ ఈజ్ అ సిగ్నిఫికెంట్. లేదంటే ఇంకా ఓవర్ టైం చేసేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి. అందరూ నిద్రపోతున్న టైంలో కూడా వాళ్ళు మీ మీద అంటే పాజిటివ్గా పని కాదు, ఇంట్లో పని చేస్తున్న వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చూపించడం, వాళ్ళకి విషయాల్లో ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవటం. ఓకేనా, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా, వెయిట్. ఎందుకు టెన్షన్, ఎందుకు? ఓకేనా, వెయిట్ చేయండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా, నెగిటివ్ ఎనర్జీస్ అయితే క్రియేట్ చేసి ఏమీ చేయలేరు, ప్రయోజనం లేదు. ఓకేనా, ప్రయాణం ఖచ్చితంగా గౌరవంగా ముందుకు వెళ్తుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా, సక్సెస్ అనేది కన్ఫర్మ్ అండి లైఫ్లో. మీరు నమ్మితే సక్సెస్ కన్ఫర్మ్. మీ మీద మీకు ఆ నమ్మకం అనేది మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, నో నీడ్ టు వర్రీ అవ్వడం మానేస్తే మీకు దారులు కనిపిస్తాయి. వర్రీ అవుతూ కూర్చుంటే దారులు ఎప్పటికీ కనిపించవు. మీరు వర్రీ అవ్వడం వదిలేండి. ఫస్ట్ వర్రీ అవ్వద్దు, బాధపడొద్దు, టెన్షన్ పడద్దు. ఎలా కాదు, ఏం చెయ్యాలి అనేది ఆలోచించండి. ఓకేనా, బీ అసర్టివ్గా ఉండండి. ఫిక్స్డ్గా గోల్స్ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఇదే ఎగ్జామ్లో పాస్ అవుతా, ఖచ్చితంగా ఇంత శాలరీ వస్తేనే జాబ్ చేస్తా, ఖచ్చితంగా ఈ బిజినెస్లో ఇంత రిటర్న్ రావాలి, ఫిక్స్డ్గా ఉండొద్దు. ఓకేనా, అసర్టివ్గా ఉండండి, ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఓకే, జాబ్ లేదా బిజినెస్, ఓకే, లేదా ఇంకో పార్ట్ టైం జాబ్ లేదా ఇంకోటి. ఓకేనా, అసర్టివ్గా ఉండండి, దేనికైనా ప్రిపేర్గా ఉండండి, రెడీగా ఉండండి. ఓకేనా, ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 8 అండ్ కామెంట్ చేయండి, లేదా ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.